వేడి వేడిగా పాప్కార్న్స్ అయితే ఇక్కడ చవడాలి మంచిగా చేయి ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆదివారం రోజు నేను ప్రతి ఆదివారం ఇంటి దగ్గర ఉంటా. సో ఇంటి దగ్గర ఉంటా అంటే మామూలుగా ఒట్టిగానే ఉంటాను. ఈవినింగ్ అయిందంటే చాలు నాకు ఏదో ఒకటి పని ఉంటుంది. సో ఆ పని ఏందో, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఈ వీడియో అయితే మొత్తం చూపిస్తాను. మేము ఉండే ప్లేస్లో సండే మార్కెట్ ఉంటుంది అన్నమాట, బొంతపల్లి మార్కెట్. సో బొంతపల్లి మార్కెట్ అయితే మీకు మొత్తం చూపిస్తాను. అలాగే మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరన్నా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లేట్ చేయకుండా కమాండ్లోకి వెళ్ళిపోదాం, మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో మార్కెట్కి అయితే ఇప్పుడు ఇద్దరం వెళ్తున్నాం, మా కూతురు నేను ఇద్దరం వెళ్తున్నాము. సో మార్కెట్ ఇందాక నేను మంచిగా ఉండు ఆగరా, వర్షం పడుతుంది, ఆగు. జస్ట్ ఇట్లా బయటకు వచ్చినామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇగో వర్షం పడుతుంది, ఇగో చూడండి, ఇగో చూసిరా వర్షం పడుతుంది. అయ్యో వర్షం ఇంత ఎక్కువ వస్తుంది. ఇటు పక్కకు రా, ఇటు పక్కకు. ఇట్లా బయటకు వచ్చినామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షంలో చూపిద్దాం. ఈ వీడియో కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే వర్షంలో కూరగాయలు ఎట్లా అమ్ముతారో ఏంటి అనేది చూద్దాం. వర్షం ఫుల్ స్టార్ట్ అయింది, చూద్దాం. ఏమో ఇప్పటిదాకా మంచిగానే ఉండే, అందుకనే బయటకు వచ్చాం. సో ఇప్పుడు మెయిన్ రోడ్కి వచ్చినాము. ఇక్కడ పక్కన కమాన్ ఉంటుంది, ఆ కమాన్ కనిపిస్తుంది కదా, అది బొంతపల్లి కమాను. సో అదే రోడ్లో ముందుకు వస్తే ఇట్లా స్ట్రేట్ వస్తే ఇక్కడ మార్కెట్. ఇది మార్కెట్ రోడ్ అన్నమాట. వర్షం పడుతుంది బాగా, మరి మార్కెట్లో కూరగాయలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ వర్షంకి అందరు కూరగాయలు తీసుకుంటారు, దెబ్బ ఉరికొస్తారు. ఇంకేం తీసుకుంటారు, కూరగాయలు తీసుకున్న కాడికి తీసుకుంటారు, వచ్చేస్తారు. ఇంకా రోడ్డు పక్కకి ఇటు పక్కకి అయితే వచ్చేసినాము. ఇగో ఇక్కడ స్టార్టింగ్లో షాప్ ఎంట్రీ అయిపోయింది. ప్లాస్టిక్ సామాన్లు, బ్లాంకెట్స్ అమ్ముతారు, మొత్తం కవర్ కప్పేసారు. ఇక్కడ చూసి బెల్ట్లు అమ్ముతారు, ఇక బెల్ట్ కూడా కవర్ వేసేసారు. అన్న ఇక్కడ మొక్కజొన్న కంకులు అమ్ముతున్నాడు. ఇక్కడ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఈ రోడ్ అంతా, అంటే లోపలికి కంపెనీలు ఉంటాయి. సో ఈ రోడ్డుకి ఒక పక్కనే మార్కెట్కి వచ్చేవాళ్ళు కానీ పోయేవాళ్ళు కానీ ఒక పక్కనే నడుస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసిరా ఫ్రూట్స్ పెట్టిరు, ఇక్కడేమో ఫ్లవర్స్ అమ్ముతున్నారు, ఇక్కడేమో ఫ్రూట్స్ పెట్టిరు. ఇగో ఈ లైట్లన్నీ ఛార్జింగ్ లైట్లు. ఆల్బుక్కార్ అంటే తెలియదా? అవి చిన్న చిన్న యాపిల్ టైప్ ఉంటాయి, జ్వరం వస్తే తింటారు. అమ్మా సో మార్కెట్కి ఇద్దరం వచ్చినాం, చెత్తులు పట్టుకొని ఇద్దరం వచ్చినాము. వర్షం పోయింది కొంచెము, అందుకే చెత్త తీసేసినాం. కరెంట్ కూడా వచ్చింది. ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు, పూలు, కొబ్బరికాయలు అమ్ముతున్నారు. ఇక్కడ తమలపాకులు, కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇక్కడ గప్చుప్ బండి. సో ఇక్కడైతే బీహార్ వాళ్ళు కానీ ఒరిస్సా వాళ్ళు కానీ చాలామంది ఉంటారు. ఇక్కడ మొక్కజొన్న కంకులు, కొత్తిమీర ఉన్నాయి.
ఇక్కడ ప్లాస్టిక్ సామాన్ ఉంది. అమ్మ మంచిగా వర్షంలో మంచిగా ఫోన్ చూసుకుంటా కూర్చుంటాకు. ఇక్కడ ఇదంతా ప్లాస్టిక్ డబ్బాలు, ఇదంతా ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముతున్నారు ఇక్కడ, ప్లాస్టిక్ సామాను. సో వీళ్ళ దగ్గర చెక్క సామాన్లు కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ బెండకాయలు అమ్ముతున్నాడు అన్న. మొత్తం అన్నిట్లో పైన కవర్లు కప్పేసారు. ఇక్కడ ఉల్లిగడ్డ అమ్ముతారు హోల్సేల్, అంటే పాత ఉల్లిగడ్డ. ఇక్కడ ఉల్లిగడ్డ మార్కెట్ అంగడిది చూసారు. అక్కడ మంది జనాలు చాలా ఉంటారు. కరెంట్ వచ్చేసింది ఇప్పుడే. ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. వాటర్ మిలన్, పప్పాయ, బనానా, ఆల్బుకారా. ఇవి ఆల్బుకారా, ఇవి ఆల్బుకారా. ఇవి దానిమ్మకాయలు, యాపిల్స్. ఇక్కడ ప్లాస్టిక్ సామాను. ఇక్కడ గరం గరం మంచిగా వర్షం పడుతుంది కదా, సమోసాలు అమ్ముతున్నాడు అన్న. ఓ ఇది ఆనియన్ సమోసా, ఇవి ఆనియన్ సమోసా. ఇవి రూపాయికి ఒకటి, 10 రూపాయలకి 10 సమోసా. అవి ఇక్కడ మనోడు పాప్కార్న్స్ పెడతాడు. ఇక్కడ పాప్కార్న్స్ భలే తీసుకుంటారు ఇక్కడ చాలా మంది. పాప్కార్న్స్ మంచిగా వర్షం పడుతుంది, మంచి గిరాకీ అవుతాయి పాప్కార్న్స్కి. వేడి వేడిగా పాప్కార్న్స్ అయితే ఇక్కడ. మామూలుగా అయితే నేను బండి తీసుకొని వస్తాను ఎవ్రీ వీక్. ఇప్పుడు బండి తీసుకురాలేదు, వీడియో చేద్దామని బండి తీసుకురాలేదు. కొత్తిమీర కట్ట మొత్తం. ఇక్కడ చాలా మంది విలేజ్ వాళ్ళకి వెళ్ళి వచ్చి అమ్ముతారు అనమాట. ఎట్లానే 30 అర్ధ కిలో, 30 అర్ధ కిలో, కేజీ 50 అంట. ఇక్కడ కూడా టమాటా కేజీ 40 అట. చూద్దాం. ఇక్కడ మిర్చి అమ్ముతారు, మిర్చి బజ్జీ అమ్ముతారు ఇక్కడ. ఇక్కడ కూడా చాలా సేల్ అవుతాయి మిర్చి బజ్జీలు. చేపల తర్వాత చూపిద్దాం. ఇక్కడ వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. ఇక్కడ అమ్మ సొరకాయ ఎంత? సొరకాయలు ఎంత? వాళ్ళయా అన్న? సొరకాయ ఎంత అన్న? అమ్మో ఇవి 20, అవి 30 అంట. క్యారెట్, ఉల్లిగడ్డ. సో ఇక్కడ మొత్తం బీహార్ వాళ్ళు కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు జనాలు ఇక్కడ. ఇది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మంది వస్తారు మార్కెట్కి. ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువనే ఉంటాయి కొద్దిసేపటి వరకు. ఇవి ఇక్కడ అంతా లేడీస్ ఐటమ్స్ అమ్ముతారు. జ్యువెలరీ కానీ, కోమ్స్, ఇంకేమేమి ఉంటాయి అన్నీ. ఎయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. జ్యువెలరీ ఐటమ్స్, క్లిప్స్, నెయిల్ పాలిషెస్. ఇంట్లో క్లిప్స్ పెట్టుకొని క్లిప్స్ కొని అంటావు ఇంట్లో ఉన్నాయిపా. ఇక్కడ వీళ్ళ దగ్గర గిరాకీ బాగా అవుతాయి, ఎందుకంటే అన్ని చాలా 10 రూపాయల సామాన్ చాలా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా క్లిప్స్. చిన్న కావాలా? మా పాపకు చిన్న క్లిప్స్ కావాలట. భయ్యా కిतना భయ్యా? హలో కిतना? 10 రూపాయ కావాలా? తీసుకో. 10 రూపీస్ ఒకటి. ఇక భయ్యా ఓకే అయిపోయింది. ఫస్ట్ క్లిప్స్ తీసుకున్నాము. ఇక్కడ స్టిక్కర్స్ అవి చాలా పెట్టారు. ఇగో అన్నీ ఉన్నాయి.
మార్కెట్ మొత్తం హడావిడిగా ఉంది. ఇప్పుడే వర్షం పడి వెలిసిపోయింది కదా, సో చాలా జనాలు అయితే వచ్చేసారు బయటికి. ఇక్కడ బెల్ట్లు అమ్ముతున్నారు. ఇక్కడ బెల్ట్స్ అన్ని లెజర్ బెల్ట్ అంటారు కానీ లెజర్ బెల్ట్ కాదు. నేను మొన్ననే తీసుకున్నా ఒక బెల్ట్. ఇవి లెజర్ కావు, నార్మల్ బెల్ట్. ఇదా గదేనికి బాక్స్ చాలా. ఇక్కడ బ్యాగ్స్ అమ్ముతున్నారు. సో చూసారు కదా, మొత్తం మార్కెట్లో అయితే అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. అన్న బెండకాయలే అర్ధ కిలో 20. ఇవి అర్ధ కిలో. బెండకాయ 20 రూపాయలకు అర్ధ కిలో అంట. అన్న ఎవరైనా నల్ల వల్ల. ఓకే ఓకే. కవర్ పట్టు, బ్యాగ్ పట్టురా, పట్టు బ్యాగ్ పట్టు. దీంట్లో వేసి డైరెక్ట్ బ్యాగ్లో వేసి కవర్లో ఏమేస్తాం. పచ్చిమిర్చి 20 రూపాయలకు అర్ధ కిలో అంట, 30 రూపాయలు అర్ధ కిలో అంట. 25 తీసుకొచ్చి రావా. సో అర్ధ కిలో మిర్చి తీసుకున్నాము. ఇక్కడ ఏమన్నా టమాటా ఉంది. చలో పచ్చిమిర్చి అన్నీ బాగున్నాయి, రేట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ పెట్టారు మళ్ళీ. అనార్, అవేమో కాయలు అంటారు. అవి చిన్నవి ఏంటినా, ఏంటి అనాస్పతియా? ఏ పేరు లేదు కాయలు ఇవి. ఇవి పుచ్చపండు, పుచ్చకాయలు. ఇది వాటర్ మిలన్. ఇది కర్బూజా ఇది వాటర్ మిలన్. సో మనం ఇంకా ఇక్కడ ప్లాస్టిక్ సామాన్ అమ్ముతున్నారు. సో ముందు మనం ఆకుకూరలు తీసుకుందాము. ఆకుకూరలకు అయితే కొంచెం అక్కడ ఒక ఆంటీ ఉంటుంది, ఆంటీ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ కూడా ఆకుకూరలు ఫ్రెష్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అంతా లోకల్ వచ్చి అమ్ముతారు అనమాట ఫ్రెష్ ఆకుకూరలు. వద్దా చిక్కుడుకాయలా 30 పావా. అమ్మో కాకరకాయ అక్కడ ఒక ఆంటీ కూర ఆకుకూరలు అమ్ముతుంది. ఆకుకూరలు తీసుకుందాం. ఫస్ట్ ఆకుకూరలు తీసుకొని వద్దాము. అమ్మా టమాటా ఎట్లా? కిలో 30. టమాటాలు బాగున్నాయి, తీసుకుందాం. 1 కిలో తీసుకుందాం. టమాటాలు తీసుకుందాము కేజీ. ఇట్లాంటివి తీసుకో, పెద్ద తీసుకో. మంచి ఇట్లా ఎరేరా కొంచెం ఏరేదో ఉండేసి. మొత్తం పుచ్చులు ఉన్నాయమ్మా.
10 दो वाला ठीक है 10 दो वाला ఏది టమాటా వెళ్ళి మంచి మంచి ఇట్లా సైడ్ వెళ్ళిపోతుంది ఒక సైడ్ వెళ్ళిపోతుంది కానీ ఇగో జోకమ్మ अच्छा है ना वो मंदन तो घालनो बारे वाले तो घालनो काई కేజీ టమాటాలు తీసుకున్నాము ఓకే దొండకాయల అక్కడనా ఇగో అది 10 రూపాయలు ఉన్నాయి ఈ వర్షానికి గొడుగు ఎంత పెద్దగా పెట్టేసి చూసిరా ఇంకంత పెద్ద గొడుగు కింద ఒక 20 మంది ఉండొచ్చు సో ఇప్పుడు ఏంటంటే ఆకుకూరలు తీసుకుందాము ఆకుకూరలకు అయితే ఇంకా ముందుకు వెళ్ళాలా మెయిన్ ఆకుకూరలు ఎక్కువ తినాలంట సో ఆకుకూరలు తీసుకుంటాం ఇప్పుడు ప్రతి వారం ఎక్కువ ఆకుకూరలు తీసుకుంటాను నేను దొండకాయ ఎట్లమ్మా 20 దగ్గరనా 15 ఓమా 15 సో అర్ధ కిలో దొండకాయలు వేసేసుకుందాం మంచి మంచి ఇక్కడ ఇగో ఓకే అర్ధ కిలో దొండకాయలు ఇవమ్మా ఓకే దొండకాయలు అయిపోయినాయి నాకు ఆకుకూరలు కావాలా అమ్మా కూరగాయలు ఆకుకూరల దగ్గరికి వచ్చినాము ఏమేమి ఉన్నాయి ఆకుకూరలు అది చుక్కకూరనా ఎట్లా చుక్కకూర ఎట్లా ఇస్తున్నావు 10 రూపాయలకి 4 10కి 4 చూడు పట్టమ్మా ఇది 10 రూపాయలు ఇచ్చి ఇంకా కొత్తిమీర వేసి 10 రూపాయలు కలమా కొద్దిగా పుదీనా ఒక 5 రూపాయలు ఇచ్చి చాలు నిమ్మకాయలు ఎట్లా ఇస్తున్నామా 10కి 3 ఇచ్చేయి 10 రూపాయలు అయ్యి 10 రూపాయలు నిమ్మకాయలు ఓకే ఎంత అయింది 35 సో ప్రతి వారం ఆకుకూరలు ఇక్కడ తీసుకుంటాం మేము మాది యూట్యూబ్లో వస్తుంది వీడియో ఎక్కడికమ్మా లేదు సరే అంటే 5 రూపాయలు తక్కువ తీసుకుంది మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది కుర్చీ పట్టేసుకున్నాం మళ్ళీ ఛత్రి పట్టేసుకున్నాము ఈ గొడుగు పట్టేసుకున్నాం మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది
ఆగం ఆగం అయిపోయారు మొత్తం మళ్ళీ జనాలు. ముందుకు వారా. మా పాపకు బ్యాగ్ పట్టించేసిన. నేనేమో కెమెరా పట్టుకున్నా, గొడుగు పట్టుకున్నా, ఈయనకు సంఖకు బ్యాగ్ వేసిన. కూరగాయలు కీరా వద్దు, క్యారెట్ అడుగుదాం. కొంచెం పైన పైకి వేసుకో. అబ్బో కాకరకాయలు ఎట్లా చిన్న? అదే తమ్ముడు కాకరకాయ ఎట్లా? ఈ 10 కాకరకాయలు 10 రూపాయల కుప్ప అంట. మంచిగా ఉన్నాయి కాకరకాయలు. ఓకే, నుంచి ఆటోలు వస్తాయి, ఇదే గల్లి నుంచి అవి వస్తాయి. ఎట్లనే 20 రూపాయలా? అమ్మా ములక్కాయలు 20 రూపాయలు అంటే ఒక్కొక్కటి 5 రూపాయలు ములక్కాయ. ఇది తీసుకో, ఇది తీసుకో. ఒక కట్ట వేసుకుంటారు మీరు 20 రూపాయలు అంటే ఒక కట్ట. ఇవన్నీ 20 రూపాయలు. సో వర్షం వస్తుంది కదా, అందరూ ఇక గొడుగులు పట్టుకొని కూర్చురు. అలా చిక్కుడు ఎట్లని 20 పావా? సో క్యాప్సికమ్ ఉన్నాయి. పనుడు బంద్ చేసి, ఇంకా గొడుగు బంద్ చేయి, బంద్ చేయ గొడుగు. వాన తగ్గింది, ఇక అంతా తిరుగుతున్నాము. బురద బురద ఉంది మొత్తం మార్కెట్ అంతా. అవు ఇదా? ఓకే, మా బ్యాగ్ నేను పట్టేసుకుని ఇప్పుడు 30 రూపాయ కిలో. సో గోంగూర చూసిరా, ఫ్రెష్ ఉంటుంది గోంగూర. అట్లాగే ఆకుకూరలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. అంతా లోకల్ నుంచి తీసుకొస్తారు కూరగాయలన్నీ. అంటే ఈరోజే తెంపుకొస్తారు అనమాట. అన్నీ పొలంలోకి వెళ్ళి అంతా ఈరోజే తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. యాడ్స్ వద్దు, చిన్న పట్టుకో. వద్దు, ఇవి ఎంతమ్మా? 10 రూపాయలు. సో 10 రూపాయలు అంటే ఇవి. చూద్దాం, వేసుకుందామా? 2 వేసుకుందాం. 2 వేసుకుందాం ఇవి. ఇవ్వటి ఇవో 2 తీసుకుందాం. సో ఇక్కడ కిరాణా సామాన్ మొత్తం ఉంది. ఇగో మిల్ మేకర్ కాడ నుంచి క్యాప్సికమ్ అవన్నీ ఉన్నాయి. ఇవి మిల్ మేకర్, బ్యాట్స్, ఇవి ఏమంటారు? ఇగో పాస్తా. మన దగ్గర పాస్తా ఉంది ఇంట్లో. అది పాస్తా నేను తీసుకుంది కూడా పాస్తానే. సో మిక్చర్, బిస్కెట్స్, సాబూన్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ మొత్తం కిరాణా సామాన్ మొత్తం ఇక రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. తీసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ అంతా లోకల్ వాళ్ళు వస్తారు కదా, అంటే బీహార్ అట్లా వాళ్ళు ఉంటారు కదా, బ్యాచిలర్ పిల్లగాళ్ళంతా. సో అట్లాంటి ఇక్కడ కొంచెం తక్కువ ధర దొరుకుతాయని తీసుకుంటారు ఇక్కడ. ఓకే ఇండియా చూసిరా, బెండకాయలు అక్కడనేమో 20 రూపాయలకు అర్ధ కిలో మీరు, ఇప్పుడు 20 రూపాయల కిలో అమ్ముతారు ఇక్కడ. సో అట్లా ఉంటుంది. ఇంకా చీకటి అయినా కొద్దిగా రేట్లు పెరుగుతూ ఉంటాయి అన్నమాట, తగ్గుతూ ఉంటాయి ఇంకా రేట్లని. ఇంకా ఏం తీసుకోవాలి మనం? మా క్యారెట్ ఎట్లా? 20 పావా? బాపురే, క్యారెట్ 20 రూపాయలు పావు కిలో అంట. ఇక్కడ చూసిర్రా, ఇక మొత్తం ఇవేంటివి? సీ ఫుడ్ ఇదంతా.
సీ ఫుడ్ రొయ్య పొట్టు, బొమ్ముడాలు ఇవంతా ఇవి ఎండు చేపలు, ఇవన్నీ ఎండు చేపలు, మొత్తం ఎండు చేపలు ఇవి. గోంగూర ఇగో కొత్తిమీర 10కి 3 అంట. సో ఇక్కడ మళ్ళీ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఇక ఇక్కడ అన్ని ఫ్రూట్స్ పెట్టిరు. మళ్ళీ ఇక్కడ పూలు అమ్ముతున్నారు. ఇక ఇక్కడ నేను పట్టుకుంటే ఇక్కడ గోబీ. మా ఎంత గోబీ అది? 15 ఇక్కడ బెండకాయలు, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ. ప్లాస్టిక్ బకెట్లు కూడా పెట్టుకున్నారు. ఇక్కడ వంకాయలు పెట్టారు. సో ఇంకా అక్కడ వరకు మార్కెట్ అవుతుంది. ఇంకా అక్కడ వరకు ఏమి వెళ్తానులే కానీ చీకటి అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా ఇటు వెళ్ళిపోదాం. ఇక్కడ మళ్ళీ ఇంకో పాప్కార్న్స్ పాప్కార్న్స్ అవుతున్నాయి. సో చలో అట్లా చేసి ఒక్కొక్క ప్యాకెట్ 10 రూపాయలకి అమ్మేస్తారు. ఇంకా అంతుంటా అత్త. సొరకాయ తీసుకున్నాం ఒకటి. ఇగో 15 రూపాయలు. సో అందరూ 20 రూపాయలకు అమ్ముతున్నారు. 5 రూపీస్ తీసుకున్నాను. తీసుకోవి. అయిపోయింది. ఇంకా కూరగాయలు తీసుకోవడం అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ గిట్ట కూరగాయలు పెట్టిర్రు. ఇక్కడ చూసిరు కదా కూరగాయలు మంచి ఫ్రెష్గా ఉంటాయి అన్నీ. పచ్చిమిర్చి కాదు, వంకాయలు అవి. వంకాయలు అవి. చలో వెళ్ళిపోదాం. ఇంకా లేట్ అయిపోయింది. అంటే మాకు లేట్ అయింది. అట్లాగే వర్షం పడుతుంది కదా. సో ఇంకా మాకైతే ఇంకా కూరగాయలు తీసుకోవడం అయిపోయింది. ఇంకా ఇవి వీడియో తీసుకుంటున్నా. మాది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎట్లా యూట్యూబ్లో పెడతా. ఏమి గిరాకీలు ఏం కాదులే. మేము మా కూరగాయలు మార్కెట్ చేస్తున్నాం, కూరగాయలు పెట్టుకుంటాం. మేము మలవారం తయారయ్యరా. సో చూసిరు కదా ఇంకా అయిపోయింది. వద్దు, బట్టల క్లిప్లే ఉంది. బట్టల క్లిప్ బయటకు వెళ్ళినప్పుడు తీసుకొస్తాం. మార్కెట్లో ఇక్కడ మంచిగా ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి. బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం. క్యారెట్ ఎట్లమ్మా? బాప్రే బాగానే రేటు ఉంది క్యారెట్. చూసిరా మార్కెట్లో మామిడికాయలు. సో మామిడికాయలు సీజన్ కాకుండా కానీ మామిడికాయలు అయితే ప్రతి వారం వస్తూ ఉన్నాయి. మరి ఇవేం మామిడికాయలు అర్థం కాదు. ప్రతి వారం తెస్తూ ఉంటారు మార్కెట్ అయితే. ఇవి కంకులొద్దు ఇప్పుడు.
సో మార్కెట్లో అయితే కరెంటు పోయింది ఇప్పుడే. సో కరెంటు పోయినాక మేమైతే వచ్చినాం లోపలికి. మళ్ళీ వచ్చినాక మళ్ళీ కరెంటు పోయింది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరి ఒక కొత్త వీడియోతో. అంతవరకు చూస్తూనే ఉండండి మాధవి వ్లాగ్స్. ఓకేనా? బాయ్ బాయ్. అది పెద్దది ఇదైతే బాగుంది కదా. సో బోగం బజార్లోకి వెళ్తే తక్కువ రేట్లో దొరుకుతాయి మనకి. వర్షం పడింది, మొత్తం మట్టి మట్టి అయిపోయినాయి పాపం. మళ్ళీ ఇవన్నీ మీరు క్లీన్ చేసుకోవాలి. మార్కెట్కి వెళ్ళి చూస్తున్నాము, చెమటలు పట్టినాయి. వర్షం పడుతుంది ప్లస్ చెమటలు పట్టినాయి. చెమటలు ఎందుకు పట్టినాయి అంటే బ్యాగ్ పట్టుకున్నా, అందుకే చెమటలు పట్టినాయి. కూరగాయలు బరువున్నాయి. సో ఫ్రెండ్స్ ఇగో ఇవే కూరగాయలు. ఇప్పుడు మార్కెట్లోకి పోయి తెచ్చిన కూరగాయలు ఇవే. ఇవి చూసారు కదా. ఇవి ఆకుకూరలు, సూరకాయ, బెండకాయ, పచ్చిమిర్చి. ఇవి మాకు వారానికి సరిపడా రావాలి. సో వస్తాయిలే. అది కిప్పులు